పట్నం పల్లికి తరలి వెళ్లింది. సంక్రాంతి కోసం వేలాది మంది ఊరుపాటు పట్టారు. రహదారులన్నీ పండగకు వెళ్లే వాహనాలతో నిండిపోయాయి. పండగ పూట టోల్ వసూలు చేయవద్దని అధికారులు చెప్పినా కొన్ని చోట్ల టోల్గేట్ సిబ్బంది వాహనదారులకు చుక్కలు చూపించారు. హెచ్ఎంటీవీలో వచ్చిన కథనాలపైన అధికారులు స్పందించి పంతంగి టోల్గేట్ దగ్గర ఫీజు వసూలు చేయకుండానే వాహనాలను వదిలివేశారు. హైదరాబాద్ నగరం నుండి వేలాది మంది సంక్రాంతి పండుగకు సొంతళ్లకు పయనమయ్యారు. సొంత వాహనాల్లో ఊర్లకు వెళుతున్న వారికి టోల్ గేట్లు అడ్డంకిగా మారాయి. వేలాది వాహనాలు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. టోల్ ఫీజు వసూళ్లను ఈ నెల 12, 13, 16 తేదీల్లో ఆపివేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినా కొన్ని చోట్ల వసూళ్ల పర్వ మాత్రం ఆగలేదు. టోల్ ఫీజు వసూళ్లు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసినా వెనక్కి తగ్గని టోల్ గేట్లపై ఏపీ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఎన్హెచ్ఏఐపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పొట్టిపాడు టోల్ ప్లాజా వద్దకు పోలీసు బలగాలను మోహరించారు. పోలీసుల సమక్షంలో టోల్ రుసుం కట్టకుండా వాహనాలను వెంటనే పంపించి వేశారు. ప్రభుత్వ ఆదేశాలున్న టోల్ ఫీజులు వసూలు చేయడంపై హెచ్ఎంటీవీలో వచ్చిన వరుస కథనాలపై అధికారులు స్పందించారు. నల్గొండ జిల్లా పంతంగి టోల్గేట్ దగ్గర ఫీజు వసూలు చేయకుండానే వాహనాలను వదిలేస్తున్నారు. శనివారం 2 ప్రభుత్వాలు ఆదేశించిన టోల్ ప్లాజాలు ఫీజును వసూలు చేశాయి. దీంతో హెచ్ఎంటీవీ ఈ అంశంపై బ్రేకింగ్స్, లైవ్లతో కథనాలు ప్రసారం చేసింది. దీనిపై జేఎంఆర్ సిబ్బంది టోల్ ఫీజు వసూళ్లు నిలిపేశారు. మహబూబ్నగర్ జిల్లాలో టోల్ ప్లాజా నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా టోల్ ఫీజును సర్కారు రద్దు చేసినా రాయికల్ దగ్గర యథేచ్ఛగా టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న షాద్నగర్ పోలీసులు దందాకు అడ్డుకట్ట వేశారు. నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో టోల్ ప్లాజా నిర్వాహకులు ఫ్రీగా వాహనదారులను వదిలేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం అల్లాపూర్ టోల్గేట్ వద్ద టోల్ వసూలు చేస్తున్నారు. టోల్ వసూలు చేయొద్దని సీఎస్ ఆదేశాలు జారీ చేసినా స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో టోల్ రుసుం వసూలు చేయడంపై వాహనదారులు మండిపడుతున్నారు. యాక్చువల్గా పేపర్లో 13th రోజు 16th రోజు టోల్ వసూలు చేయొద్దని కేసీఆర్ గారు ఆల్రెడీ డిక్లేర్ చేశారు. పేపర్లో వచ్చారు, వాట్సాప్లో కూడా అందరికీ షేర్ అయిపోయింది. బట్ ఇక్కడ తూప్రాన్ టోల్ గేట్ దగ్గర వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేస్తే వాళ్ళు వసూలు చేస్తున్నారు. మాకు సంబంధం లేదండి, మాకు ఇన్స్ట్రక్షన్ రాలేదండి, పేపర్లో రాసిన వాళ్ళు తప్పు, కేసీఆర్ ఏం చెప్పలేదు, పేపర్లోనే తప్పని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మేము ఆల్రెడీ వాళ్ళతో గొడవ పడ్డాము, బట్ అయినా కానీ టోల్ వసూలు చేశారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్కార్ ఆదేశాలను పట్టించుకోకుండా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. నేరడిగొండ మండలం రోలు మామడ వద్ద టోల్ ట్యాక్స్ యథావిధిగా వసూలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల వద్ద టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉండడంతో నిర్వాహకులపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 3 రోజులు సంక్రాంతి పండుగ టోల్ గేటు ఫ్రీ ఉన్నాడని చెప్పాడు. ఆయన ఇక్కడ టోల్ గేటు నిర్మల్ దగ్గర వసూలు చేస్తున్నారు. ఇదేంటన్నట్టు గవర్నమెంట్ని అగేన్స్ట్గా వీళ్ళు కేసీఆర్ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, ఇక్కడ జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు. ఇదేంటన్నట్టు గవర్నమెంట్ ఫాలో అవ్వరా? జనాలు ఇక్కడే దోసుకునేది. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ఏమన్నారు, ముఖ్యమంత్రి 13వ తారీఖు కానీ 16వ తారీఖు కానీ ఏ టోల్ ఛార్జ్ కూడా అంటే తెలంగాణకు సంబంధించిన ఏ టోల్ ఛార్జ్లో ఎలాంటి ఛార్జెస్ లేవని చెప్పారు మార్నింగ్. అయినప్పటికీ మీరు అంటే ఏమంటున్నారంటే ఈ ఛార్జ్ మాత్రం ఉందండి, దీనికి బలవంతంగా ఛార్జింగ్ అమౌంట్ అండి. సో 45 రూపీస్ ఛార్జ్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్ వసూలు రద్దు అన్ని చోట్ల అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.